గురుగారు, శ్రీరామాయణంలో రాముడు వనవాసానికి వెళ్ళే సమయంలో ఆభరణాలన్నీ తొలగించాడు, కానీ ఒక ఉంగరం మాత్రం ఉంది అతని చేతికి. ఆ ఉంగరం ఏదైనా రత్నాభరణం అయి ఉందా? ఆ ఉంగరం యొక్క ప్రత్యేకత ఏమిటి? ఈ ఉంగరం వ్యవహారం అంతా కూడా మనకు జానపదులు, మహాకవి కాళిదాసు ఇతర సందర్భాలలో కూడా స్మరించి ఉన్నారు. శకుంతల దుష్యంతుల వృత్తాంతంలో అభిజ్ఞాన శాకుంతలము అనే పేరిట కవికుల గురువు మహాకవి కాళిదాసు పరమాద్భుతమైన నాటకాన్నే అందించి ఉన్నాడు. ఉంగరం పోగొట్టుకున్న కారణం చేత శకుంతలను దుష్యంతుడు గుర్తించలేదు. ఉంగరం ప్రధానం. అలాగే జానపదుల వృత్తాంతాలలో కూడా సీతాదేవి, రామచంద్రమూర్తి వనగుంతలు, వామన గుంతలు, 7 గుంతలు, ఒక్కొక్క గుంతలు 5-5 గింజల చొప్పున వేసి ఆడుకునే ఆట ఆడుతూ వామనాలు ఆడుదామ పనిత జానకి అనే పాట పాడుకుంటూ అందులో రామచంద్రమూర్తి ఓడిపోయే ఉంగరాన్ని తీసి ఇచ్చి, ఇలా ఈ ఉంగరం తీసుకో, నేను ఓడిపోయాను కదా అని ఇస్తే సీతాదేవి ఆడనేల రామచంద్ర ఓడనేలరా. అద్భుతమైన పాట జానపదులు పాడుకున్నారు ఈ ఉంగరం విషయంలోనే. సమస్త ఆభరణాలు తీసివేసిన ఆ రామచంద్రమూర్తి వివాహ నిశ్చితార్థ సమయంలో మా అమ్మగారిచ్చారు ఉంగరం. అది ఎంగేజ్మెంట్ రింగ్. ఈనాటి కాలంలో అనేకులు సఫరింగ్ అని కూడా అంటూ ఉంటారు. ఎలా చూసినా ఆ ఉంగరం మాత్రం అలాగే భద్రపరుచుకున్నాడు. దానిపైన శ్రీరామ నామం చెక్కబడి ఉంది. స్వనామాంకిత ముద్ర కళ అనేటటువంటి వర్ణనను వాల్మీకి మహర్షి చేసి ఉన్నాడు. అన్ని ఉంగరాలు ఉంగరం కాదు, అన్ని వేళ్ళు ఉంగరాల వేళ్ళు కావు. ఈ వేలికి మాత్రమే ఉంగరం వేలు అన్న గుర్తింపు ఉంది. ఇది రవికి సంబంధించిన ఉంగరం వేలు. బుధుడు, రవి, శని, గురువు, శుక్రుడు అని చెప్పేటటువంటి సాముద్రికం ఈ ఉంగరం వేలికి మాత్రమే అనామిక, పేరు లేనిది అని చెబుతూ పేరులేని ఈ అనామికకు ఉంగరం వేలు అనే మర్యాదను కూడా అందించింది. ఉంగరం వేలికి ఉంగరం లేకుండా వేరే ఏ వేలికి ఏ ఉంగరం కూడా ధరించకూడదు. అలా రామచంద్రమూర్తి తన పేరు గల శ్రీరామనామాంకితమైన ఆ ఉంగరాన్ని తీసి హనుమకు నీవు మాత్రమే సీతను చూడగలవు అనే విశ్వాసం నాకు ఉంది అని అంగీకరించి మనసుతో ఇలా అందిస్తే ఆంజనేయుడు ఆ ఉంగరం తీసుకొని కన్నులు కద్దుకొని తాను వేలికి ధరించలేదు. భద్రంగా నడుము చుట్టూ ఉండేటటువంటి దట్టిలో భద్రపరుచుకున్నాడు. ఈ దృశ్యం మనకేం చెబుతుంది అంటే, ఒకరి ఉంగరాన్ని మరి ఒకరు ధరించకూడదు. ఎవరైనా కొత్తగా ఒక ఉంగరం చేసుకొని ధరించి ఉంటే పక్కవారు భలేగా ఉందే ఏది అని తీసి చూచి తమ వేలికి ఇలా పెట్టుకుని మళ్ళీ ఇచ్చేస్తారు. అలా పెట్టుకొనకూడదు. ఎవరి వేలికి సంబంధించిన ఉంగరం వారిదే, మరి ఒకరు ధరించరాదు. పాశ్చాత్య సంప్రదాయాలను అనుసరించి ఎవరైనా చేతి వేలికి ఉంగరం ధరించి ఉంటే నిశ్చితార్థం అయిపోయింది అని అర్థం. అలాగే వత్సుడు అనే పేరు గల ఆ మృకండ మహర్షి తండ్రి గారు కుచ్చుని కుమారుడు, అతడు కూడా ఉంగరం ధరించిన అనంతరం ఇల్లాలు వెళ్ళిపోవడంతో తపస్సు చేసి ఇల్లాలను తిరిగి బ్రతికించుకున్నాడు. ఉంగరం పెట్టుకోవడం అంటే ఇంత నేపథ్యం ఉన్నది కనుకనే రామచంద్రమూర్తి తన ఉంగరాన్ని తన ఇల్లాలకి అనామికగా ఉండే ఆ ఉంగరాన్ని అభిజ్ఞగా పంపించాడు. హనుమంతుడి ద్వారా సీత చూచింది, ఆనందించింది. హనుమంతుడి అభ్యర్థన మేరకు తాను ధరించిన ఆ చూడామణిని రామచంద్రమూర్తికి తిరిగి పంపించింది. ఉంగరానికి ఇంత నేపథ్యం ఉంది కనుక ఉంగరం పడిపోయింది అనే సినిమా పాట జ్ఞాపకం తెచ్చుకుంటే పోతే పోని పోతే పోని అంటూ ఉంటారు. సినిమా గాయకులు అనేకం ఈ పాట వింటూ ఉంటారు. ఉంగరం చాలా పెద్దది, ఉంగరానికి చాలా పెద్ద నేపథ్యం ఉంది.